విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నారు కూటమి నేతలు. గత 5 ఏళ్లు పోరాటం చేశామని, ఇప్పుడు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు పల్లా శ్రీనివాసరావు. స్టీల్ ప్లాంట్ ని పరిరక్షిస్తామని, లేదంటే రాజీనామాలకు సిద్ధమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల దీక్ష శిబిరానికి వెళ్లిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ను పరిరక్షిస్తాం, లేదంటే రాజీనామాలు చేసి మీతో కూర్చుంటామన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం గత 5 ఏళ్లు పోరాటం చేశామని, అధికారంలోకి వచ్చాం కదా అని వేరే ఆలోచన ఉండదన్నారు. కార్మికులు, నిర్వాసితులకు భరోసా ఇవ్వడానికి ఇక్కడికి వచ్చామన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు. ఇందులో రాజకీయాలేమీ లేవని, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ తప్ప ముఖ్యమంత్రికి 2 ఆలోచన లేదన్నారు. ఈ ప్లాంట్ పరిరక్షిస్తామని చెప్పేసి గత 5 సంవత్సరాలుగా మేము పోరాటం చేసాం, ముందుకు వెళ్ళాం. మళ్ళీ ఈరోజు అధికారం వచ్చింది కనుక ఇంకోటి ఏదో ఆలోచన చేస్తున్నామన్న ఆలోచన మీరు ఎవరు పెట్టుకోవద్దు. నా ముందున్నటువంటి లక్ష్యాలు మీకు చాలా క్లియర్గా చెప్తున్నా. నా ముందున్నటువంటి లక్ష్యాలు ఏంటంటే, ఒకటి ప్లాంట్ పరిరక్షించడమా, లేదా రిజైన్ చేసి ఇక మీతో కూర్చోవడం. దీక్ష చేస్తున్న ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కార్మికులు, సిబ్బందితో మాట్లాడారు పల్లా శ్రీనివాసరావు. ఎంపీ భరత్ త్వరలోనే కేంద్రం నుంచి నిధులు వస్తాయని, మళ్లీ స్టీల్ ప్లాంట్ ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక సహాయంపై నిధులు సమకూర్చే ప్రయత్నంలో ఏపీ ప్రభుత్వం ఉందన్నారు.